మీ మీ ప్రతినిధి, మీ అధికార ప్రతినిధి, జనసేన అధికార ప్రతినిధి ఎవరైతే ఉన్నారో కిరణ్ రాయల్ నిన్నటి నుంచి రకరకాలుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కిరణ్ రాయల్ చీకటి భాగవతం అని అమ్మాయిని ₹1,00,00,000 తీసుకొని మోసం చేశాడని చెప్పేసి ఇలా రకరకాలుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంట్లో నిజమెంత? నిజంగానే మీ పార్టీ మీదనే ఇలాంటి ఆరోపణలు తరచూ రావడం ఏంటి? పవన్ కళ్యాణ్కి కూడా 10వ స్థానం రావడం ఏంటి? ఇలా రకరకాలుగా జనసేన మీదనే రావడం, టీడీపీ కూడా ఏమైనా కుట్ర చేస్తుందా అని కూడా అనుకోవచ్చా? ముఖ్యంగా ఈ కిరణ్ రాయల్ విషయం ఏంటి అసలు? సార్, కిరణ్ రాయల్ గారు ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా మెగా ఫ్యామిలీకి చాలా అత్యంత సన్నిహితంగా ఉన్నారు. ఓకే. తిరుపతిలో ఆయనకు అంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది. ఆ ఫ్యాన్ బేస్ కాస్త మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు స్ప్రెడ్ అయిపోయింది. ఓకే. ఆయన మా పార్టీ నుంచి అధికార ప్రతినిధిగా కూడా ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఈ 2 రోజుల నుంచి జరుగుతున్న ఈ ఆరోపణలు ఎంతవరకు కరెక్ట్, ఎంత